నమస్తే అందరికీ. మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది గొప్ప వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారు అంటే అమ్మాయిల మీద అత్యాచారం జరుగుతుందంటే దానికి కారణం వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సెస్ బాడీ పార్ట్స్ కనిపించేలా ఉంటున్నాయి, అబ్బాయిలు రెచ్చగొట్టేలా ఉంటున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ఆడవాళ్ళ మీద ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేస్తో నాకు అర్థం కాదండి. ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే బయటికి వెళ్ళేటప్పుడు చున్నీ వేసుకోండి, చీరలు కట్టుకోండి, నిండుగా అవుట్ఫిట్స్ ఉండేటట్టు వేసుకోండి అని చెప్పేసి ఉచిత సలహాలు ఇస్తున్నారు. మీరు ఎవరండి మాట్లాడడానికి? ఇష్టమైన డ్రెస్సెస్ వాళ్ళు వేసుకుంటారండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. రోజంతా చీరలు లంగావని కట్టుకొని ఇంట్లో ఉండమంటే ఉండలేరు కదా. సందర్భాన్ని బట్టి, అకేషన్ బట్టి, ట్రెండ్ని బట్టి వాళ్ళ యొక్క అవుట్ఫిట్స్ చూస్ చేసుకోవడానికి వాళ్ళకి రైట్ ఉంది. మన అక్క చెల్లెలకు కానీ మన స్నేహితులకు కానీ చెప్పాల్సింది డ్రెస్సింగ్ స్టైల్ మార్చమని కాదు. మనం అడవి లాంటి సమాజంలో ఉంటున్నాము, అక్కడ మానవ మృగాలు ఉంటాయి, వాళ్ళ నుంచి కాపాడుకునే ధైర్యం మనకు రావాలి, జాగ్రత్త మనకు ఉండాలి, ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఎవరైనా చిడాయించినా చేసినా కూడా చీరేయాలని చెప్పేసి చెప్పాలి. అమ్మాయిలు చాలా మంది హాట్ గా రెడీ అయ్యి రీల్స్ చేస్తూ ఉంటారు.